ఎస్, ఇక బడ్జెట్ మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, నమస్కారం అండి. ఎస్, ఏంటండి బడ్జెట్కి సంబంధించి ఇది అని అనేది ఏమి అంటే ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి సంబంధించి లేదా డేటా సెంటర్లకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇచ్చారు తప్పితే ఓన్లీ ఆ ట్రంప్ టారిఫ్ల నుంచి కొంతవరకు ఇండస్ట్రీలని బయట వేయడానికి బడ్జెట్ ఉంది. కానీ ఎక్కడా కూడా దిగువ మధ్యతరగతి వీటికి సంబంధించి అంటే దేశంలో ఎకానమీని మొత్తం కూడా సెట్ చేయడానికి బడ్జెట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది కదా. అదే ఒకటి ఇది పెద్ద నాకు అన్ని బడ్జెట్లు సాధారణంగా ఇలాగే ఉంటాయి. ఆశ ఎక్కువ ఉంటుంది, సంవత్సరం అయ్యేటప్పటికి ఆశ పోతుంది. మీకు ఒక చిన్న అంటే నేను బడ్జెట్ క్రిటిసైజ్ చేయడం కాదు, మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇందాక మెడికల్ హబ్స్ అన్నారు కదా, టూరిజం కి మంచి ఎప్పుడో చేయవలసింది 10 సంవత్సరాల క్రితం చేయవలసింది ఆలస్యంగా చేస్తుంది, మంచిది. 24 ఇన్లైన్ వాటర్వేస్ అన్నారు, ఒక్కటి చేస్తే చాలు కదా, అది చేయలేదు కదా. ఇప్పుడు 24 పెట్టారు, ఒక్కదానికి 100 కోట్లు 50 కోట్లు ఇస్తారు. మనకు బకింగ్హామ్ కెనాల్ ఉన్నది, 300 మైల్ కెనాల్, 200 సంవత్సరాలు బట్టి ఉన్నది, మెడ్రాస్ నుంచి కాకినాడకి. అది ఎవరు డెవలప్ చేయలే, రెడీగా ఉన్నాయి, తొవ్వు ఉన్నాయి అని. ఇలాంటిది ఏమొచ్చిందంటే 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక్కొక్కడికి 1 కోటి రూపాయలు ఇద్దాం. ఎవరు పని అవ్వదు, ఎవరికి కోపం ఉండదు, ఎవరికి తృప్తి తప్పదు. మూడో పాయింట్ మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నా. పోయిన సంవత్సరం బడ్జెట్ పెద్ద అనౌన్స్మెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అన్నారు. జ్ఞాపకం ఉన్నదో లేదు, మేము ప్రైవేట్ కంపెనీస్తో కోట్ల మంది కాదు, 20 లక్షల మందికి 30 లక్షల మందికి సంవత్సరానికి అటాచ్ చేస్తాం, వాళ్ళకి డబ్బు ఇస్తాం, వాళ్ళు ఇలా చేస్తాం. మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఇంటర్న్షిప్స్కి ఒక్కటి అవ్వలేదు, ఒక్కడికి ఇంటర్న్షిప్ రాలేదు, ఒక్కడికి దేశం ఎవరు ఎత్తరే కూడా. సో ఎన్ని చెప్పి అవుతాయో మర్చిపోతాం. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే ప్రజల చేతిలో డబ్బు కావాలి. కన్స్యూమర్ స్పెండింగ్ అయినా పెరిగితే ఎన్ని తట్టుకుంటారు. చైనా ఏం చేస్తుంది, ప్రపంచంలో ట్రేడ్ తగ్గిపోతుంది, గొడవలు వస్తున్నాయని అక్కడ జనాలు ఖర్చు పెట్టుకోవటానికి విధానాలు చేశారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, మీ చేతిలో ఎక్కువ డబ్బు ఈవేళ ఉన్నదా, లాస్ట్ ఇయర్ కంటే తక్కువ అంటారు. కొంచెం ఏదో జిఎస్టీ తగ్గించారు అంతవరకు, అది ఎప్పుడో చేయవలసింది. సో గవర్నమెంట్ అక్కడ కొన్ని చోట్ల ఫెయిల్ అయిందని నేను భావిస్తాను. వ్యవసాయం, వరి వ్యవసాయం నుంచి దేశాన్ని బయటికి తీస్తే కానీ ఏమవు, అదేం చేయలేదు. వ్యవసాయానికి ఏం చేసినట్లెక్క. నువ్వు వికసిత్ భారత్ 2047కి చేరుకునే బస్సు దారిలో ఏమవుతుంది. తప్పకుండా ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది గారు. ఎకనామిక్స్ అంటే ఏదో ఎవడో ఒకటి వెళ్ళి ఏదో చేయొచ్చు అనే సబ్జెక్ట్ కాదు ఇది. ఇది చాలా టెక్నికల్ సబ్జెక్ట్, చాలా టెక్నికల్ సబ్జెక్ట్ అయిపోయింది. మనకు తెలిసిన గొప్ప ఎకనామిక్ మినిస్టర్ ఎవరు, మన్మోహన్ సింగ్. ఫారెన్ మినిస్టర్ బాగా చేస్తున్నాడు. ఎందుకంటే అంటే విషయం చెప్తున్నా, అతనికి మంచి ఎక్స్పర్టీస్ ఉన్నది. తర్వాత ఆ డైమెన్షన్ ఉన్నది, పొలిటికల్ డైమెన్షన్ ఉన్నది. పొలిటిక్స్ ఫుల్ పొలిటీషియన్ అన్ని చదువుకుంటా పోతుంది. సో తప్పకుండా మన పీయూష్ గోయల్ తీసుకొచ్చే డీల్ ఎక్కడా లేని డీల్ భారతదేశానికి చాలా ఉపయోగపడతాయి. చాలా లక్షల ఉద్యోగాలు వస్తాయి. టెక్స్టైల్స్, మెరైన్ ప్రొడక్ట్స్, దానికి ఏమన్నా ఈ బడ్జెట్లో అలాట్ చేశారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 50 పెట్టారా కొత్తగా దేశంలో పెడదాం. టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయాలి కదా, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవకాశం ఉండాలి మనకి, అది చేయలేదు. తర్వాత మెరైన్ ప్రోడక్ట్స్ ఏదో చేస్తాం, చేయొచ్చు కదా. అవి చాలా అక్కడ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి ఫెయిల్ అవి. సో అందువల్ల ఇది మామూలు బడ్జెట్. తర్వాత ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తున్నా మీకు, మనం స్ట్రక్చర్ మార్చాలి. ప్రధానమంత్రి గారు చక్కగా ఉన్నారు, రిఫార్మ్ కావాలన్నాడు కదా. 25 లక్షల కోట్ల రూపాయలు, 25 లక్షల కోట్లు ట్యాక్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ లో లిటిగేషన్ తో నడుస్తుంది. సంవత్సరానికి అది 2 లక్షల కోట్లు పెరుగుతుంది. అది సెటిల్ చేయొచ్చు కదా, అది సెటిల్ చేసేయచ్చు కదా. ఏం చేద్దాం సార్ అన్నారు, అది ఏం చేయట్లేదు. నేను అడిగే పాయింట్స్ క్రిటిసిజం కాదు, మీ చేతిలో ఉన్నారు కదా, అది మీ చేతిలో ఉన్నారు కదా. 25 లక్షల కోట్లు అంటుకుపోయి ఉన్నది, క్యాష్ వెళ్దాం. సో ఇవన్నీ చేయొచ్చు, ఆ అవకాశాలు పోయినాయి. పర్వాలేదు, భారతదేశం బలంగా ముందరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిగతా దేశాలు చేసే తప్పులు మనకు బెనిఫిట్ వస్తుంది. బట్ చేయవలసింది చేయలేరు, ఇంకా కొద్దిగా చేస్తే బాగుంది అది మాత్రం నాకు అర్థం. ఒక్క సెకండ్, నాగరాజు గారు వచ్చారు. నాగరాజు గారు, మొత్తం మీద బడ్జెట్లో జనానికి సంబంధించి అయితే ఏమీ లేదు, ఒక కామన్ మ్యాన్ కన్నా ఫీలింగ్ ఉంది, ఏంటి ఏమంటారు?
మేడం ఫస్ట్ బడ్జెట్ ని మనం అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మేడం. ఎందుకంటే చాలా సింపుల్ గా ఇచ్చింది మేడం గారు. అయితే ఒక్కసారి మీరు చూస్తే మేడం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంటే భౌగోళికంగా కూడా ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి దాన్ని మైండ్ లో పట్టుకొని ఈ రోజు బడ్జెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు ఫార్మర్స్కి ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు చూస్తే మనం ఈ ఎకానమీ